అర్ధరాత్రి వేళ నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మరి కడియం శ్రీహరి అరెస్టు చేపియమన్నాడు. ఏందో నాకు తెలియదు కానీ ఆ ఆర్జీటీవీకి సంబంధించిన రిపోర్టర్ వెంకటేష్ ఉంటాడు. ఆయనను నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అరెస్టు చేసి ఎక్కడ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రు తండాలో బూక్య వెంకటేష్ నాయక్ను అరెస్టు చేసిళ్ళు పోలీసులు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజల వీడియోలను ప్రచురిస్తున్నారని అరెస్టు చేయించిందట కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్కు రమ్మనరు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా దగ్గర స్టేషన్ గన్పూర్కు రావాల్సిన అభివృద్ధి ఏంది, స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నిధులు ఏంది, స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నీళ్ళు ఏంది అనేది నా దగ్గర ఉన్నాయి. నేను తీసుకొచ్చిత్తా. నువ్వు ఆడ ఊకొని ప్రెస్ మీట్ పెట్టు. అరే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుడు ఏందంటే నాకు అర్థం కాదు. అంత అలకగా కనబడతానా? మరి ముఖ్యమంత్రి మాట్లాడే భాష, మీ ఎంపీలు మాట్లాడే భాష, మీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష, మీ ఎమ్మెల్సీలు మాట్లాడే భాష, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రౌడీయిజం ఇవన్నీ పోవాలి. నీ అవ్వ అని స్టేజ్ మీద ఉండి మాట్లాడచ్చు ముఖ్యమంత్రి. ఆయననైతే అరెస్టు చేయరు కానీ ఆడికైతే రాదు. పోలీసు వెహికల్ గజ్జ వణుకుతారు. అరెస్టు చేయరు ముఖ్యమంత్రిని, బాజాప్తుగా అరెస్టు చేయరు. నేను డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని నీ అవ్వ అన్నాడు. ఏ రోషం పౌరుషం లేదా? అరెస్టు చేయరు ఆయనను. జర్నలిస్టుల జోలికి ఎందుకు వస్తారా? అంత చిల్లరగా కనబడతారా? అంత చులకనగా కనబడతారు. వాళ్ళు కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు చేసిన జర్నలిస్టులు ఉన్నారు. అంటే మీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తారా? ఏమన్నాడా పిల్లగాడు? ఆయన ఎవరో ప్రజలు మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ప్రచురించినందుకు అరెస్టు చేస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా భారత రాజ్యాంగం? ఇదా రేవంత్ పాలన? రేవంత్ పాలన కాదు, గబ్బు పాలన అయిపోయింది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, మబ్బు ఉన్నారు అధికారులు కూడా, మబ్బు ఉన్నారు మా మంత్రులు. అంతే, ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏం అరెస్ట్ చేస్తారా? గివా మీరు అరెస్ట్ చేసేది నాకు అర్థం కాదు. మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఆయన బూడిది స్కామ్ చేసిండు, ఒక ఆమె ఇసుక స్కామ్ చేస్తారు. గా సమ్మక్క సారక్క మేడారం జాతర కాడ అవేంది తిరునామాలు, శంకు, శివుని గివన్నీ ఎందుకు వస్తాయి బొమ్మలు? గా వాటి గురించి అడుగురు. గా కాంగ్రెస్ పార్టీ నేతలు గుడ్డలతో నరుకుతారు. గా కథ ఏందో అడుగురి. మొన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటే ఉత్సదాయిచ్చులు, దాని సంగతి ఏంది? ఎన్కౌంటర్ చేయరు. జర్నలిస్టులను పట్టుకొని అరెస్టు చేస్తారా? ఇదా మీకు ఏ చట్టంలో ఉన్నదా అరెస్ట్ చేయమని? ఇట్లా ఏం లేదు. తెలంగాణలో ఒకటి ఉన్నది. ఆనాడు ఎట్లుండే అంటే ప్రజలకు రక్షణగా అంగరక్షకులుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ప్రజలకు